హలో ఫ్రెండ్స్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ వైరామవరం దగ్గర ఉన్న గురమంద విలేజ్కి వెళ్తున్నాం. ఒక గ్రామం. ఈ గ్రామంకి చూడండి, ఆఫ్ రోడ్, అసలు రోడ్డు కూడా లేదు ఇక్కడ. ఇక్కడ చూడండి, చిన్న చిన్న రాళ్ళ మధ్య నుంచి వాటర్ ఎలా వస్తుందో. రోడ్డు కూడా లేని గ్రామం అన్నమాట. ఇంత మారుమూల ఉన్న గ్రామానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం ఆఫ్ రోడ్లో. చూడండి రోడ్ ఎలా ఉందో చూసినా, ఫుల్ ఆఫ్ రోడ్ మొత్తం. బైక్ ఆగిపోయినట్టుంది. అని ఇక్కడ ఉండే ఆహ్లాదకరమైన ప్లేస్ ఉంది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు కాకినాడ నుంచి బయలుదేరి 120 కిలోమీటర్స్ వచ్చాం. కొంచెం దూరం వచ్చిన తర్వాత మాకు ఒక 2 వేస్ కనిపించాయి. ఎటువైపు వెళ్ళాలో దారి తెలియలేదు. కనీసం అడుగుదామంటే మాకు ఒక పర్సన్ కూడా కనిపించలేదు. చుట్టూ అంతా నిర్మానుష్యంగా ఉంది. సార్ సరౌండింగ్ మొత్తం చూపించు. నా ముఖం చూపుతున్నాడు సరౌండింగ్ అంటే. సెట్ అవ్వద్దా? నువ్వు ఎయిర్పోర్ట్ టీవీ పెట్టుకొచ్చున్నావు. పెట్రోల్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. మాకు ఒక డౌట్ కొడుతుంది, ఫ్రంట్ ఎక్కడన్నా పెట్రోల్ దొరుకుతుందా, లేకపోతే బ్యాక్కి వెళ్ళడానికి కూడా ఇదే పెట్రోల్ సరిపోద్దని. కానీ పెట్రోల్ అయిపోతే కనుక ఇక్కడ మేము ఇద్దరం పసక్కి. ఇంకా గురుమంద గ్రామానికి మనం ఇప్పుడు విజిట్కి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ ఉన్న దారిలో ఈ దారిలో గురుమందకి వెళ్ళాలని మన ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ దారిలో మనం ఇప్పుడు వచ్చాం. మళ్ళీ ఒక విలేజ్ విజిట్ చేసాం అయ్యా. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పుడకలో చిన్న ఇది ఏ విలేజ్ వచ్చామో ఎక్కడ మనుషులు కనిపిస్తున్నాయి దూరంగా. నాకు జస్ట్ విలేజ్కి వచ్చినట్టున్నాను. జస్ట్ ఇప్పుడే గురమంద ఏరియా అది. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. సరే, ట్రై చేద్దాం, మాట్లాడదాం. సిస్టర్, ఏ ఊరండి ఇది? గురమంద అంటే ఇదేనా? బ్రో, ఏం చేస్తారు మీరు ఇక్కడ? వ్యవసాయం ఉంది మొత్తం ఇక్కడ. బ్రో, మీ పేరేంటి? మీదే కాశీయా? కాశీ బ్రో మాకు ఇక్కడ కలిశారు. మేము అడిగిన డౌట్స్ అన్నింటికి బాగా క్లారిఫై చేశారండి. థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా, దీనిలో కొన్ని మేకలను వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎక్కడ చూసిన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వ్యవసాయం, వర్షాధారిత ప్రాంతాలు అన్నమాట. రోడ్డు అయితే లేదు కానీ కరెంటు మట్టుకు ఉంది ఈ ప్రాంతంలో. హాయ్, చిన్న పాప కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఏం చేస్తున్నాం? ఎక్కడైనా
ఓకే ఓకే అసలు మేము చూసాం అక్కడ కాకినాడ నుంచి వచ్చాం అనమాట మేము. ఏంటి రోడ్డు కూడా లేకుండా ఎలా ఉన్నది చెప్పి విలేజ్ అని చెప్పి కొంచెం చాలా దారుణంగా ఉంది అసలు రోడ్డు. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఫ్యామిలీస్ మొత్తానికి 6 ఫ్యామిలీ. ఏం పేరు చెప్పారు మీ పేరు? పిల్లలు ఎంతమంది అండి మీకు? పిల్లలు 6 అంటే 5. మా భార్య చచ్చిపోయింది. ఓకే ఓకే చిన్న పాప కూడా ఉంది. ఏం పేరు అండి మీ పేరు? ఏం కర్రీ? కంది గుగ్గిళ్ళా అన్న? కంది గుగ్గిళ్ళు అంట. చూడండి ఒకసారి, చిన్న పాప ఉంది, ఎంత క్యూట్గా ఉందో చూడండి. హాయ్, ఏం పేరు? పాప పేరు ఏం పేరు? మహేశ్వర. ఓకే ఓకే బాగుంది. ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయమేనా? ఓకే ఓకే బాయ్ అన్న, థ్యాంక్ యూ. ఒక అన్న చూస్తున్నారు ఎవరని చెప్పి. కోడికి ఇప్పుడే తెల్లారినట్టుంది, టైం వచ్చి 1 గంట అయింది. ఏం పేరు మీ పేరు? కోమటి గారు. ఓకే అండి, హాయ్ చెప్పండి ఒకసారి. చెప్పండి అలా హాయ్. ఓకే థ్యాంక్ యూ. చూడండి అన్న మీ పేరు ఏం పేరు అన్న? రామారావు గారు. ఒకసారి హాయ్ చెప్పండి. చేత హాయ్ చెప్పండి. హాయ్. ఓకే పాప ఉంది. అదే ఇక్కడ స్కూల్ ఏదో ఉంటుంది పిల్లలకి. మరి ఎలా పిల్లలు చదువుకోవాలంటే అలాగా కేరళకి వెళ్ళి చదువుకుంటారు. ఎందుకంటే ఎంత దూరం వస్తుంది మనకి? ఇక్కడ ఎంత దూరం వస్తుంది? ఇక్కడ 2 కిలోమీటర్ల దూరం. చూసారు కదా దారి ఎలా ఉందో, ఏర్లగడ్డ దారి. ఇక్కడి నుంచి నడుచుకొని పోవాలి, ఇంకా వేరే దారి లేదు మనకి. థ్యాంక్ యూ అన్న. దేనికి మేకలుగా? వద్దు మనం వెళ్దాం వేటకి. ఎంత దూరం వెళ్తారు వేటకి? పండుకేద్దామా? మరి రిటర్న్ ఎంతసేపు వస్తారు చెప్పండి? 1 గంట పడుతుందా? నడండి వెళ్ళి వచ్చేద్దాం. అన్నది ఈరోజు వేటకి వెళ్తున్నాం మనం. ఆ బాణాలు కూడా మనం యూజ్ చేసేద్దాం అక్కడ. అన్న ఎంత చక్కగా అవుతున్నారు అన్న. కొండగూరలు వేటాడతారు ఇప్పుడు అంతా. ఇంకా అడవిలో సింహాలు అవి ఉంటాయా? ఫుల్ పైన అంటే ఇప్పుడు లేదు కదా తిరగదు. ఇంకెప్పుడు ఏం లేవు, మనకు భయం లేదు. ఇక వెళ్ళిపోవడమే, డబ్బులు దిగుడే. నడండి. నుంచి ఇలా తన పొలంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇలా బ్రదర్ కొండల్లోకి వెళ్ళి కొండ గొర్రెలు, కుందేళ్ళు, అడవి పందులు వీటిని వేటాడి ఇక్కడ జీవిస్తుంటారు అన్నమాట. అక్కడ ఒక హౌస్ కూడా కనిపిస్తుంది, చూసారా మీరు? సింగిల్ ఒకే ఒక హౌస్ ఉంది అక్కడ కూడా. ప్రాంతం అంతా చూడడానికి బ్యూటిఫుల్. మనం వచ్చిన టైం కరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయారు. లేకపోతే వాళ్ళు ఇవన్నీ మనకి తీసుకెళ్ళి చూపిస్తారని చెప్పేసి మనకు బ్రదర్ చెప్పాడు, కాశీ. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా గురుమంద విలేజ్ ఎలా ఉందో. ఇలాగే హిడెన్ ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి మన ఈస్ట్ గోదావరి అండ్ మన ఆంధ్రాలో. అలాంటి ప్లేసెస్ అన్నీ మీకు తప్పకుండా చూపిస్తాను. మీరు ఇటువంటి వాటిని అన్నింటినీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం మన ఇంటికి. ఇంటికి ఇంకా 100 కిలోమీటర్స్ అబౌ. ఇప్పుడు 100 కిలోమీటర్స్ ఉంది మన ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు చూద్దాం అయిపోతుంది మనకి. నేను వెరీ వెల్
ఉంటుంది.